సామాన్లు అందుకో. ఏంటో చెప్తే అర్థం కాదు నీకు, అంత మంచి ఆలోచిస్తావు ఎప్పుడు. ఏం చేయమంటావు? ఆ మూకుడెక్కి. ఇది ఓకేనా? పెద్దది అన్న. చాలు చాలు పొయ్యలు ఇదే పెద్దది. నూనె ఎంత వేయాలి? నూనె కాదు, ముందు డ్రై ఫ్రై చేద్దాం. ఒక పొడి కావాలి, మిరియాలే. మిరియాలు కర్రీ పొడి కదా, కర్రీ పొడి తయారు చేద్దాం. పచ్చిశనగపప్పు, శనగపప్పు అనేది జర్రంతా ఎర్రగా దాకా అంతే, చాలు. ధనియాలు వేసి, ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలా? నేను ఇది వేస్తా కానీ బాబాయ్, నాకు మొన్న ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. మన దోస్తుగాడు ఒకడు కొన్ని బండి మీద ఎక్కించుకొని పోతుండట. బ్యాగ్ ముంగడ పెట్టుకో బ్రదర్ అట, ముంగడ పెట్టుకున్నాడట. ఈలోపు టక్కన పోలీసు వాళ్ళు వచ్చి ఆపిరు బండిని. ఏడి లిఫ్ట్ అడిగినాడు ఉన్నాడు కదా, వెనక కూర్చున్నాడు. ఆడు పారిపోయాడు. పారిపోయేసరికి పోలీసులకి ఇక ఈయన పట్టుకుంటారు కదా, ఆడు పారిపోయాడు అంటే. పట్టుకొని ఆ బ్యాగులు ఏముందా అని ఓపెన్ చేసి చూసిరట. రివాల్వర్ ఉందట. అంటే మనకు తెలియదు, మనకు తెలియకుండా బ్యాగులు పెట్టి పోతూ ఉంటారు. మనం ఏదో మంచితనం కొద్ది సరే అనుకుంటాము. ఆ బ్యాగుల రివాల్వర్లు, మార్గ ద్రవ్యాలు, ఇట్లా దొంగ నోట్లు, మాదక ద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాలు, ఏదో ఒకటి పదాలు వెతుకుతావు తప్ప దాంట్లో ఏముందో వెతుకు. గన్ను దొరికితే ఏంది పరిస్థితి? ఏమన్నా బ్రేకింగ్ న్యూస్, బాబాయ్ హోటల్లో బాబాయ్ ఇట్లా ఏమంటారు, ఆ గన్నుల్ని అవిటని సరఫరా చేస్తే పిస్టల్ అక్రమ ఆయుధాల రవాణా. బ్రేకింగ్ న్యూస్ అప్పుడు ఏమొస్తుంది? బాబాయ్ హోటల్లో బాబాయ్ అక్రమ ఆయుధ రవాణా అని వస్తుంది. ఎంత తెలివిగా చెప్తున్నావు నువ్వు. వాళ్ళకి దొరకకపోయినా నువ్వే దొరకబట్టి మరి చెప్పేటట్టున్నావు కదా ఇవన్నీ. టీవీలో వస్తారా వాళ్ళు ఇన్సర్ట్ చేసుకుని, ఆ క్రైమ్ న్యూస్ చెప్పడానికి ఒకడు ఉంటాడు, అతనే క్రిమినల్ లా ఉంటాడు. చూస్తే బాబాయ్ హోటల్లో బ్యాగ్ దొరికింది, ఆ బ్యాగ్ లో ఏముంది అనగా నా కెమెరా అలా బ్యాగ్ దగ్గరికి వెళ్ళిపోద్ది. బ్యాగ్ లో ఓపెన్ చేసి చూస్తే 4 బట్టలు ఉంటాయి, ఏముండదు. న్యూస్ లో పక్కా కానీ ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. నువ్వులు రేపటి నుంచి నీకుండే నవ్వులు. ఏం కాదు లేదా, థింక్ పాజిటివ్. ఎండు కొబ్బరి కోరు, ఎండు కొబ్బరి కోరు, పల్లీలు వేయించిన పల్లీలు. అవి వేయించిన పల్లీలు మళ్ళీ వేయించాలా? అయిపోయింది లాస్ట్. అవి మొత్తం ఇందులోకి పోయి కట్టే ఫస్ట్. ఓకే, ఇక్కడ పెట్టు. ఒక అరచెంచా ఉప్పు కలుపు. దీంట్లో నిన్న పోయి ముట్టించు. ఆఫ్ చేయమంటావు, ముట్టిమంటావు, నీకే తెలిసి ఇంకో కథ. నూనె వేయి, వేయి గబ్బాలంగా అందులో సగం వేసి ఇవి ఫ్రై చేయాలరా. ఎండలో ఆరబెట్టిన దొండకాయలు. నువ్వు వెళ్ళి ఇది పొడి కొట్టుకునిరా. ఈ లోపల నేను ఎండలో ఎండబెట్టిన దొండకాయలు ఇవి ఫ్రై చేసి తీస్తాను. పాము వంటిది ముట్టుకోవద్దు, కాటేస్తుంది. అలా నిజంగానే పాము అప్పుడు తెలుస్తుంది నీకు. బాయ్ ఇగో నువ్వు చెప్పిన పొడి చేసుకొని వచ్చా. ఇది మాడిపోతుంది. వేరే పల్లెల్లోకి ఇవి మాడిపోతాయి అనుకున్నాను బాబాయ్. బాగున్నాయి, కలిపినావా ఏంది నువ్వు? కలపకుండా నువ్వు మరి లేచి ఎంత పెద్ద గరిట పట్టుకొని నేను ఆ దృశ్యాన్ని మిస్ అయ్యాని. ఆ పనులన్నీ చేయకపోతే ఈ స్థాయికి వస్తానరా. నాకుగా నేను జాయిన్ అయినప్పటి నుంచి ఏ రోజు చూడలేదు కదా. క్రికెట్ లో రిటైర్ అయినంత మాత్రాన ఆట రాదనా. నూనె ఆ గిన్నెలోకి తీసుకో, సగానికి పైగా నూనె తీసే ఆ గిన్నె ఏదైనా ప్లేట్ లో పెట్టుకో, లేకపోతే చేయి కాలిపోద్ది. జాగ్రత్తగా తీసి. బాబాయ్ నాకు ఇందాక నుంచి ఒక డౌట్, ఆ బ్యాగ్ నుంచి ఏం శబ్దాలు రాలేదు. అలా అరవకు, అసలే వేడి నూనె. కుక్క పిల్లలు అరడవేలు తెచ్చారని. కుక్క పిల్లలు అయితే ఓకే బాబాయ్, ఒకవేళ చంటి పిల్లలు అయితే ఏంట నా డౌట్ అంతే. బ్రేకింగ్ న్యూస్, శిశువుల అక్రమ రవాణాలు బాబాయ్ హోటల్లోని బాబాయ్ అంటూ వాళ్ళు వస్తాయి. అక్కడ చెప్పేదానికన్నా నువ్వు ఎక్కువ చెప్తున్నావు. వెయ్యి ఆవాలు, మినపప్పు, ఇంగువ, ఎండుమిరపకాయలు వేసి ఒకసారి ఇట్లా కలుపుతా. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీడిపప్పు, పసుపు,
ఒకవేళ ఎవరైనా జైలుకి వెళ్తేనంట వాళ్ళకి ఏ పని వస్తుందో ఆ పని చేయిస్తారంట. ఇప్పుడు ఫర్ సపోజ్ కూడా రాళ్ళు కొట్టే వాళ్ళు ఉంటే అతను రాళ్ళు కొట్టిస్తారు, ఎవరికైనా క్లీనింగ్ చేసే అలవాటు ఉంటే క్లీనింగ్ చేయిస్తారు. ఈ లెక్కన నువ్వు కుకింగ్ తీసుకుంటావు అక్కడ. దేనికి వెళ్తా అని బాధ కన్నా కుకింగ్ చేస్తాను సంతోషం ఎక్కువ ఉంది బాబాయ్ నీకు. అన్నం వేసి దొండకాయలు, వేయించిన దొండకాయలు పొడి వేసి పొడి పొడి చేసుకుంటూ పెట్టి. చిన్నప్పుడు మా అమ్మ ఒక మాట చెప్పేది. ఆమె ఒకసారి బస్సులో వస్తుందట, తన ఫ్రంట్ సీట్ లో ఒక మనిషి కూర్చుని ఉన్నాడట. ఆ బ్యాగ్ ఉందట అతని చేతిలో. ఆ బ్యాగ్ లోంచి ఎర్రగా ఏదో కారుతోందట. ఏమిటా అని అనుమానంగా వచ్చి కండక్టర్ని పిలిచి చెప్పిందట, ఇక్కడ ఏదో రక్తం బొట్లు పడుతున్నాయండి. కండక్టర్ వెంటనే డ్రైవర్ కేకేశాడు, బండి ఆపు అన్నట. బండి ఆపాడు. బ్యాగ్ లాక్కున్నాడు అడిగారు. అందులో ఒక చేతి నిండా బంగారం గాజులు, లేడీస్ చెయ్యి ఇక్కడ కట్ అయి ఉంది. దొంగ నోట్లో బంగారము అక్రమ రవాణాలు అంటే ఓకే కానీ అటెంప్ట్ మర్డర్ కిందికి పోతావేమో బాబా. 302, 307, 307A కొమ్ము పాము వంటిది. ఇక్కడ పోలీస్ స్టేషన్ లా ఇప్పుడు కలిపి ఏం లేదురా, ఏం ఉండదు. ఒక లుంగి, 2 బనియన్లు, అరిగిపోయిన ఒక సబ్బు ముక్క, బ్యాచులర్స్ బ్యాగ్ లో ఏం ఉండవు. అదే పర్సులో సగం చినిగిన $1 ఉందేమో. సగం చింపిన డాలర్ అంటే ఏదో హిందీ సినిమాల్లో చూస్తుంటాం. ఇలా ఒకటి తీసుకొస్తాడు సగం, ఇంకొకటి తీసుకొస్తాడు. ఎస్ మ్యాచింగ్. వాడు 10 కిలోలు బంగారం ఇస్తారు, మనకు 10 కిలోలు బంగారం వచ్చేస్తుందిగా. అంటే బ్యాగ్ పెట్టిన వాడు రాకపోతే బంగారం కన్నా బంగారం లాంటి రైస్ తయారైంది. కొత్తిమీర వేసి కలుపు. బాదాం ఆకు పరిచిన చెక్క పాత్ర ఉంది, అందులోకి మార్చే పోయి కట్టేసి. దొండకాయ కర్రీపొడి అన్నం, కొంచెం కొత్తిమీర. ఇది కూడా వేసేస్తా. ఓకే. ముందుగా మూకుల్లో మిరియాలు, పచ్చిశనగపప్పు వేసి అందులోనే ధనియాలు, ఎండుమిరపకాయలు, నువ్వులు, ఎండు కొబ్బరి తురుము, పల్లీలు కూడా వేసి బాగా వేయించి కొంచెం ఉప్పు వేసి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వేడి నూనెలో దొండకాయలను వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే వేడి నూనెలో ఆవాలు, మినపప్పు, ఇంగువ, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి అందులోనే జీడిపప్పు, పసుపు, అన్నం, వేయించిన దొండకాయలు, మనం తయారు చేసి పెట్టుకున్న పొడి కూడా వేసి బాగా కలిపి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర, దొండకాయలు వేసుకుంటే దొండకాయ కరిపొడి అన్నం రెడీ.